మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా వాడుకుంటే ఆంధ్రాకి అద్భుతమైనటువంటి అదృష్టం లభిస్తుంది. అదేంటయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మోడీ సర్కార్ ప్రధానంగా ఎంపిక చేసుకుంటున్నటువంటి పాయింట్ జల రవాణా, ఎస్పెషల్లీ మన సముద్ర తీర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్. గుజరాత్ గ్రోత్కి అదే కారణం. అదే సందర్భంలో దేశంలో బాంబే సక్సెస్కి అయినా అదే కారణం, కర్ణాటక సక్సెస్కి అయినా అదే కారణం, చెన్నై సక్సెస్కి అయినా అదే కారణం. అట్లాంటిది లేకుండా సక్సెస్ అయింది హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున గ్రో అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెద్ద ఎత్తున వస్తుంది. అట్లా కొత్త పోర్టు వీటన్నిటి ద్వారా కూడా ఏపీ గ్రోత్ అనేది తిరిగి ఉండదు. కాకపోతే హైదరాబాద్ తరహా గ్రోత్ కాదు, ఇది డిఫరెంట్ గ్రోత్. అది కనబడుతుంది, అది రాబోయే రోజుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా జల రవాణాని బాగా ప్రోత్సహించాలనుకుంటుంది. లైక్ విజయవాడలో రైవస్ కాలం ఉంది, ఇటు పక్కన వందర కాలం ఉంది, ఏలూరు కాలం ఉంది. ఆ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తే బై రోడ్ వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గిపోతుంది కదా. అట్లాగే విజయవాడ దగ్గర నుంచి ఆ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకుంటే తెనాలి రూట్లోకి నీళ్ళు వస్తాయి, గుంటూరు రూట్లోకి నీళ్ళు వస్తాయి, కాలువలు ఉన్నాయి. ఆ కాలువల ద్వారా జల రవాణా జరిగితే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది కదా. ఇదివరకు ఒరిజినల్ అమరావతి ఉంది కదా, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి విజయవాడకి పడవల రేవు, ఇప్పుడు ఉన్నటువంటి దుర్గా ఘాట్ ఉంది కదా, పక్కన ఉన్నటువంటి పడవల రేవు అంటే అక్కడ వాటర్ ఇది ఉన్నది మనకి మంచినీళ్ళ ప్లాంట్, అక్కడికి పడవల రేవు అనేవాళ్ళు. అది అక్కడికి పడవలు వచ్చాయి, పెద్ద ఎత్తున స్టీమర్లు వచ్చాయి. అక్కడికి ఈ జామకాయలు ఏమకాయలు గుంటూరు వైపు నుంచి నరసరాపేట ఇవన్నీ వచ్చాయని అమరావతి దగ్గరకు వచ్చేసి అమరావతి దగ్గర నుంచి పడవల్లో వచ్చేసేసి ఇటు వచ్చేసి వాళ్ళంతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గేది. అట్లాగే అటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పడవలు వేసుకుని వచ్చేసేవాళ్ళు అక్కడికి. వ్యాపారం ఏది అటు మాచర్ల, దాని పేరేంటది, హైదరాబాద్ రూట్లో నుంచి వచ్చేటటువంటి ఉన్నాయి కదా, అట్నుంచి వచ్చేవన్నీ కూడా అట్లా వచ్చేసి. ఇప్పుడు అట్లాంటిది ట్రాన్స్పోర్టేషన్ పెంచాలంటే ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన ప్రభుత్వాలకు అంత డీప్గా ఆలోచించేది లేదు. ఎంత సంపాదించుకోవచ్చు, అది ఇసుకలో తిందామా, మధ్యలో తిందామా, గనుల్లో తిందామా అన్నట్టు. కానీ కేంద్ర ప్రభుత్వం అట్లా కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఆలోచన ఉంటుంది. ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా 51 క్రూయిజ్ సర్క్యూట్స్, క్రూయిజుల ద్వారా సరుకు రవాణా, అది పెద్ద పెద్ద షిప్లా, క్రూయిజ్లా, చిన్నవా, లైక్ మన టూరిజం బోట్ లాంటి ఇట్లాంటి 14 స్టేట్స్ని దీనికోసం ఎంపిక చేస్తుంది, 3 యూనియన్ టెరిటరీస్ని ఎంపిక చేస్తుంది. దాంట్లో ఈ తరహా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి ఓకే చేస్తూ 2027 నాటికి అవన్నీ ఆచరణలోకి తీసుకురాబోతుంది. భారీ ఎత్తున దేశంలో జల రవాణా జరగబోతుంది.